వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా అందరికి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ అయితే చాలా క్విక్ స్టార్ట్ గా సూపర్ గా స్టార్ట్ అయిందండి మలేషియాలో అయితే. సో విజిట్ మలేషియా 2026 అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ అన్నమాట. సో మలేషియా అంటేనే టూరిజం కి చాలా చాలా ఫేమస్ కదా. సో అందులో మన ఇండియన్స్ కి అయితే వీసా ఫ్రీ ఉంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వీసా ఫ్రీ నడుస్తుందండి. 2024 అలాగే 2025 ఈ 2026 ని కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్, ఇంకా మొత్తం అంతా ట్రావెల్ అంతా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది బయట కంట్రీస్ కి. అలాంటిది బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి ఇండియాకి చాలా దగ్గరగా ఉన్నటువంటి మలేషియా కంట్రీ కాబట్టి ఇంకా కొంచెం మంచిగా అట్రాక్షన్స్ అన్ని ఇంక్రీజ్ చేసి అలాగే టూరిజం ని ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి మలేషియా అయితే పెద్ద ప్లాన్ తో అయితే వచ్చేసిందండి. ఐ లైట్ యూ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే చేశారనమాట. ఈ January 3rd జరిగిందండి ఈవెంట్. సాయంత్రం అనమాట. ఈ ఈవెంట్ కోసం మార్నింగ్ నుంచి మొత్తం ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసేసి ఫుల్ పకడ్బందీగా ప్లాన్ చేసి మొత్తం పోలీసుల్ని ఎక్కడికక్కడ అంతా అరేంజ్ చేశారండి. మొత్తం జనాలంతా రోడ్ల మీదే ఉన్నారనమాట. చాలా బాగా జరిగింది. ఫుల్ లెంత్ బ్లాగ్ చూసేసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మంచిగా పరేడ్ అదంతా జరిగింది అనమాట. మొత్తం అంతా ఈ బ్లాగ్ లో అయితే కవర్ చేశాను. చాలా బాగుండబోతుంది. ఇది అయితే మలేషియాలో మెయిన్ ఏరియా అన్నమాట. సో మలేషియాకి వచ్చారు అని అంటే సో ఫస్ట్ రావాల్సింది కేఎల్సిసి ట్విన్ టవర్స్ దగ్గరికి వెళ్తారు. దాని తర్వాత అయితే ఈ బుకిట్ బింతాంగ్ దగ్గరికి వస్తారనమాట. నైట్ లైఫ్ కానివ్వండి, ఆ స్కై స్కాపర్స్, బిల్డింగ్స్, ఆ హడావిడి మొత్తం మలేషియా చూడాలి అనుకుంటే మొత్తం అంతా ఎంటైర్ మలేషియా మీకు ఇక్కడే కనిపిస్తుంది అనమాట. అంత లగ్జరియస్ అన్నమాట ఏరియా ఇదంతా. సో అలాంటి ఒక ఏరియాలో అయితే ఈవెంట్ జరుగుతుంది. మొత్తం అంతా లైట్లతో నింపేశారనమాట. దాని నేమ్ కూడా ఐ లైట్ యూ అని పెట్టేశారు. లైట్ అంటే LITE లైట్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అయితే వచ్చింది అనమాట. మొత్తం రోడ్స్ అంతా కూడా లైట్స్ అన్ని నింపేశారనమాట. స్ట్రీట్స్ అన్ని కూడా. సో ఈవెంట్ కోసం సపరేట్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అంత ట్రాఫిక్ డైవర్ట్ చేశారు కదా. సో బయట అయితే చాలా ట్రాఫిక్ ఉందనుకోండి, బట్ ఇక్కడైతే బ్యారికేడ్స్ అంతా పెట్టేసి పీపుల్ ని రైట్ అండ్ లెఫ్ట్ అట్లా డివైడ్ చేసి అక్కడ నిల్చుకోమని చెప్పారనమాట. వచ్చి చూడడానికి వచ్చిన విజిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ ఒక 50 to 1 lakh వరకు అయితే 50,000 నుంచి 1 lakh వరకు పీపుల్ అయితే అటెండ్ అవుతారని అంచనా అటండి. సో దాని తగ్గట్టు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఇంకా మెయిన్ మినిస్టర్స్, ఇంకా మొత్తం అంతా ఈవెంట్ లాంచ్ చేయడానికి ఎవరో ఆస్కార్ అవార్డ్ విన్నర్ అని చెప్పేసి ఒక ఆవిడ పేరు కూడా అనౌన్స్ చేశారు. నాకు సరిగా గుర్తులేదు ఆవిడ పేరు ఏంటో. ఆవిడ కూడా వచ్చారనమాట. చాలా బాగా జరిగింది మొత్తం ఈ పరేడ్. ఈ రోడ్ అంతా కూడా కాసేపట్లో నిండిపోబోతుంది. ఇప్పుడైతే క్లియర్ గా ఉందన్నమాట. నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాము. ఇక్కడ స్ట్రీట్ స్టార్టింగ్ ఇలా పెట్టారనమాట. పెద్దగా చూడండి, ఒక బొకే లాగా ఉంది కదా, ఎంత బాగుందో. విజిట్ మలేషియా 2026 అని చెప్పేసి ఒక పెద్ద బౌనట్ అన్నమాట అట్లా పెట్టారు. కలర్ఫుల్ గా రెడ్ రోజెస్ లాగా. సో ఎప్పుడు బిజీగా రద్దీగా ఉంటుంది. అసలు ఎంతసేపు చాలా బిజీగా ఉంటుంది అనమాట ట్రాఫిక్. అలాంటిది అంత స్పేషియస్ గా ఉండేసరికి మొత్తం పీపుల్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే డెడ్ ఎండ్ కి వచ్చాం అనమాట ఆ బౌనాట్ దగ్గరికి చూడడానికి అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో ఈవెంట్ ఇందాక చూపించినప్పుడు చూడండి అస్సలు క్రౌడ్ లేరు. ఇప్పటికి మేము అటు వెళ్ళి వచ్చే లోపల ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ బ్లాక్ టెడ్డీ బేర్స్ ని లోగో లాగా తీసుకున్నారనమాట ఈ ఈవెంట్ కి, ఐ లైట్ యూ అని చెప్పేసి. అందుకని ఆ టెడ్డీ బేర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. క్రౌడ్ అయితే మామూలుగా లేరండి అసలు. చాలా మంది వచ్చారు. త్రూ అవుట్ ద ఈవెంట్ పర్ఫామ్ చేయడానికి కూడా మంచి మంచి డాన్సర్స్ ని అందరినీ కూడా తీసుకొచ్చారనమాట. డిఫరెంట్ డాన్సర్స్ అనమాట. వీళ్ళంతా LEDs అవన్నీ పెట్టుకొని మంచి ట్రెడిషనల్ అవుట్లుక్ తో రెడీ అయ్యారు. ఇంకా ఫైర్ వర్కర్స్, బుంబా వర్కర్స్, ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళ డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా మలేషియాలో. ఆ స్టేట్స్ కి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. డాన్సింగ్ అదంతా కూడా వాళ్ళ అటైర్స్ కానివ్వండి, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని పర్ఫామ్ చేశారనమాట. చైనీస్, జపనీస్, మలేషియన్స్, ఇండియన్స్ ఇట్లాగా. ఇదిగోండి, ఇదైతే ఈ వెబ్ సిరీస్ బాగా అందరికి గుర్తుంటుంది. ఏంటో ఆ రెడ్ డ్రెస్ కామెంట్ చేసేసేయండి. సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ హైఫై ఇచ్చేళ్ళారు కదా, బాగా వైరల్ అయిందనమాట ఆ వెబ్ సిరీస్ అంతా కూడా. సో ఆ సినిమా బాగా హిట్ అయింది కదా అప్పట్లో. మధ్యలో 2025 లో Part 1, Part 2, Part 3 అని చెప్పేసి వచ్చేసాయి కదా. నెక్స్ట్ అయితే చూడండి, డే బై అంటే టైం బై టైం హార్స్ పెరిగే కొద్ది జనాలు క్రౌడ్ అలా పెరిగిపోతున్నారు అనమాట. మేము మొత్తానికి అక్కడ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు కదా స్టార్టింగ్ లో, అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చేసాం అనమాట. ఇదైతే మోనోరైల్ ఎగ్జాక్ట్ పాయింట్. దీని పైననే మనకి మోనోరైల్ ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి. సో ఇది ఒక సర్కిల్ లాగా, జంక్షన్ లాగా అనమాట. రోడ్ క్రాస్ చేయొచ్చు.
సో 8 రోడ్స్ అండి మిడిల్ లో మిక్స్ అవుతాయి అనమాట. సో అక్కడ వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే అక్కడ మెయిన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం పర్ఫామ్ చేస్తారనేసరికి ఇక్కడికి వచ్చాం. వెనకాల చూడండి ఒకసారి ఇలా కెమెరా తిప్పితే ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. సో ఈవెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మంచి మ్యూజికల్ డాన్స్ లైట్స్ తో ఫస్ట్ అయితే వీళ్ళే వచ్చారనమాట. పరేడ్ లో ఫస్ట్ వచ్చిన పర్సన్స్ వీళ్ళే అనమాట. చాలా బాగుంది, ఎంత వైబ్రెంట్ మ్యూజిక్, మొత్తం అందరికి వినపడాలని చెప్పేసి రోడ్డు పొడవునా కూడా స్పీకర్స్ పెట్టారనమాట. చూడండి ఫోన్లు పట్టుకొని అసలు మనుషులు కనిపిస్తారా, ఫోన్లే కనిపిస్తున్నాయి. అందరు ఫోన్లు పైకి ఎత్తేసి ఇంకా వచ్చే వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ ఆ లైటింగ్స్ వాళ్ళు డాన్స్ చేసిన తర్వాత వాళ్ళ ట్రూప్ వాళ్ళే కొంతమంది ఇలాగా ప్లకార్డ్స్ పట్టుకొని తీసుకొస్తా ఉన్నారనమాట. భలే ఉన్నాయి కదా వాళ్ళ డ్రెస్సింగ్, అదంతా కూడా ఎల్ఈడి లైట్స్ అవంతా పెట్టుకొని చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. గోల్డ్ కలర్ నైట్ టైమ్ లో బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. సో ఆ లైట్స్ కూడా పెట్టుకున్నారు అనమాట. హైలైట్ అనేసరికి ఆ కాన్సెప్చువల్ గా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర లైట్ అయితే ఉంది. ఇంకా అలా నిలబడుకొని వీళ్ళైతే మంచిగా పర్ఫామ్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు డ్రెస్సింగ్ కూడా చాలా వెరైటీగా ఉంది కదా. సో మన దగ్గర కూడా చాలా రకాల ట్రెడిషన్స్ ఉన్నట్టే వీళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క స్టేట్ కి, మన ఇండియాలో ఎలాగా సౌత్ ఇండియన్స్ మనం ఒకలా శారీ కట్టుకుంటాం, నార్త్ ఇండియన్స్ ఒకలా శారీ కట్టుకుంటారు కదా, సేమ్ వీళ్ళు వాళ్ళ మలేషియన్ అటైర్ కూడా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ పైన హెడ్ పైన పెట్టుకునే కిరీటాల్లాగా కూడా ఉంటాయి అనమాట, అమ్మాయిలకి అబ్బాయిలకి అవంతా. సో దాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకొని ఉన్నారు. మీరు గమనిస్తే బాగా చూడండి, ఒక్కొక్క అమ్మాయి హైట్ గా పెద్ద కిరీటం లాగా ఉంది. సో చాలా బాగా డాన్స్ చేశారండి, భలే అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అనమాట నేను ఇది చూడడము. ఇంకెంతకు ముందు జరిగినప్పుడు ఎప్పుడన్నా జరిగిందో లేదో నాకు ఐడియా లేదు, కానీ మేము ఈ ఇయర్ అయితే మేము ఇది ఇన్స్టాలో చూసాను నేను, ఇలాగా ఈవెంట్ జరుగుతుందని వెంటనే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి ఇది మట్టుకు అని చెప్పేసి వచ్చేసాము. మెయిన్ ఏంటంటే పరేడ్ జరుగుతుంది అనేసరికి నేనైతే అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్నాను, ఎప్పుడు చూడలేదు. మామూలుగా చిన్నప్పుడు మేము నెల్లూరులో ఉన్నప్పుడు హ్యాపీగా ఇండిపెండెన్స్ డే వచ్చినా రిపబ్లిక్ డే వచ్చినా మాకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్స్ ఉండేది, అక్కడ జరిగేది అనమాట. అది చూసిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో వేరే కంట్రీలో ఎలా జరుగుతుంది ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఎందుకు అంత క్రౌడ్ ఉంటారు కదా, మా దక్ష కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అంత మందిలో తీసుకెళ్లి దాన్ని రిస్క్ పెట్టడం ఎందుకని చెప్పి మేము యూజువల్ గా వెళ్ళాం. కానీ ఇక్కడ కొంచెం క్లియర్ గా ఉంటుంది కదా, సిటీ లోపల అంటున్నారు అని చెప్పేసి తప్పకుండా చూడాలని చెప్పేసి అయితే వచ్చేసాం అనమాట. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు కదా, చాలా ప్రెట్టీగా ఉన్నారు అసలు వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా కూడా. మా దక్షిణేమో ముందుకు పంపించామన్నమాట, వెనకాల నిల్చుంటే కనిపిది కదా, కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పిల్లలందరినీ కొంచెం ముందు నిలబెట్టాము. నెక్స్ట్ అయితే వీళ్ళు ఒక బ్యాండ్ లాగా వస్తున్నారు అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఈ బస్సెస్, మోనో రైల్స్, ట్రైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిలన్నిటిని నడిపే వాళ్ళు అనమాట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళంతా కూడా ఒక బ్యాండ్ లాగా వచ్చారు, ఎంత బాగుందో. సో వాళ్ళు కూడా మ్యూజిక్ మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు అనమాట. సో ఇంకెంత బాగుందో ఆ మ్యూజిక్, అదంతా చాలా బాగా. మా దక్షితి ముందు ఇంకా అందరూ పర్ఫామ్ చేస్తూనే ఉన్నారన్నమాట, ఒక్కొక్క ట్రూప్ ఒకరి తర్వాత వచ్చి ఒకరు. ఇంకా అలాగా మా దక్షి కూడా ఎగురుకుంటూ డాన్స్లు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. వీళ్ళ బ్యాండ్ అయిపోగానే నెక్స్ట్ చైనీస్ ది ట్రెడిషన్ అండి, డ్రాగన్ డాన్స్, లయన్ డాన్స్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా చైనీస్ న్యూ ఇయర్ కూడా వస్తుంది అనమాట. మనకి ఎలా అయితే న్యూ ఇయర్ వస్తుందో జనవరిలో, వాళ్ళు సపరేట్ గా న్యూ ఇయర్ చేసుకుంటారు అనమాట. మనం ఉగాది చేసుకుంటాం కదా, సో వెస్టర్న్ న్యూ ఇయర్ తర్వాత, సో అలాగా వాళ్ళకంటూ ఒక న్యూ ఇయర్ ఉంటుంది అనమాట. ఆ న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఆ మంత్ అంతా కూడా ఇలాగా డ్రాగన్ డాన్స్, లయన్ డాన్స్ వేస్తారు. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏదైనా షాప్ ఓపెనింగ్స్ ఉన్నా, ఏ ట్రెడిషన్ అన్న వాళ్ళలో పెళ్లిళ్ళు జరుగుతున్నా, ఏదైనా కూడా వాళ్ళు శుభ సూచకంగా అనుకుంటారనమాట ఈ డ్రాగన్ డాన్స్ ని. సో అదైతే పర్ఫామ్ చేస్తారనమాట అలా డాన్స్. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక ట్రూప్ అనమాట. సో రకరకాల వాళ్ళండి, వీళ్ళు వచ్చేసి ఇంకా బుంబా అనుకుంటాను, అంటే ఫైర్ ఫైటర్స్ అనమాట. సో వీళ్ళు కూడా ఒక బ్యాండ్ లాగా వచ్చారు, మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు అందరూ వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యూజిక్ అనమాట, ఒక్కొక్క సాంగ్ చూస్ చేసుకున్నారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీళ్ళ దగ్గర కూడా డ్రమ్స్ అన్ని కూడా ఉన్నాయి, చాలా బాగా. వీళ్ళు కూడా వచ్చి అక్కడ మధ్యలో నిలబడుకొని భలే డాన్స్ చేస్తున్నారు, చూసేయండి ఒకసారి. ఇంకా వీళ్ళు అయిపోగానే ఇది వచ్చేసి పోర్చుగీస్ ట్రెడిషన్ అట. సో అని చెప్పేసి వాళ్ళ అవుట్ఫిట్ లాగా వేసుకొని వచ్చారు, పోర్చుగీస్ లాగా చూడండి. సో జంటలు జంటలుగా వస్తున్నారు, భలే ఉన్నారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా ఉన్నారు అయితే. సో సామూహిక వివాహాలు జరుగుతుంటాయి చూడండి, సో అలాగేదో వస్తున్నారు అనమాట అందరు కూడా. సో మనం చిన్నప్పుడు యాన్యువల్ డే కి మంచి మంచి అలాగ అవుట్ఫిట్స్ వేసుకొని పర్ఫామ్ చేస్తా ఉంటాం కదా స్కూల్ టైంలో, అట్లా ఉన్నారు వీళ్ళైతే, చాలా బాగా అనిపించింది వాళ్ళు. సో ఇంకా భలే పర్ఫామ్ చేశారు వాళ్ళు కూడా మంచి సాంగ్స్ తో, అది కూడా చూసేసేయండి.
వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు చూడండి అసలు భలే ఉన్నారు కదా, తాటాకులు ఉంటాయి కదా, సో ఆ టైప్ లో ఉన్నాయన్నమాట. ఏంటో తలలకి చేతులకి అంతా కూడా వేసుకున్నారనమాట. సో ఇక్కడ చూడండి వాళ్ళు క్యాప్స్ పెట్టుకున్నారు కదా. అయితే నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు మలేషియాలో బయట వర్క్ చేసే వాళ్ళందరూ కూడా హ్యాట్స్ అవే యూజ్ చేస్తారండి నిజంగా. సో ఈ క్లీన్ చేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా. సో ఏంది అవి, ఇది ట్రెడిషనల్ గా మనము బుట్టలు ఇవి అల్లుతా ఉంటాం కదా, సో దాంతో చేసిన హ్యాట్స్ అనమాట. అయితే బయట హ్యూమిడిటీకి, సూర్యకాంతి పడకుండా కొంచెం చల్లగా ఉండడానికి మోస్ట్లీ పని వాళ్ళందరూ కూడా అవే యూజ్ చేస్తారు. భలే వెరైటీగా ఉంది ఇది అనుకున్నాను అనమాట. వీళ్ళు కూడా చూడండి చేతిలో ఇట్లాగా ల్యాంప్స్ లాగా లైట్ లాంటివి ఏదో పట్టుకొని ఇంకా వేసుకొని భలే ఉన్నారు కదా అందరూ, భలే ప్రెట్టిగా. అమ్మాయిలందరూ కూడా, అబ్బాయిలందరూ ఒక టైప్ లో క్యాప్స్ పెట్టుకున్నారు. వీళ్ళు ఏందో క్రౌన్స్ లాగా పెట్టి, జడల్లాగా కూడా చూడండి వెనకాల హెయిర్ లాగా కూడా అవే ఉన్నాయన్నమాట. చుట్టూ అందరు స్కర్ట్స్ లాగా కట్టుకున్నారు, అదేదో దారాలు దారాలుగా ఉంది. వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అలా వస్తూనే ఉన్నారనమాట. నెక్స్ట్ 1 by 1 1 by 1. నెక్స్ట్ ఇదే హైలైట్ అనమాట, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇదైతే వచ్చే వాళ్ళందరూ మొత్తం అంతా కిడ్స్ కి నచ్చే వేషాలు వేసుకొని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చూడండి మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా ఉంటారనమాట. మెయిన్ సిటీ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ అందరు విజిటర్స్ ఎప్పుడు వస్తుంటారు. నార్మల్ గానే బాగా రద్దీగా హడావిడిగా ఉంటుంది కదా. సో ఆ టైంలో మంచిగా పాపం అవుట్ఫిట్స్ అవన్నీ వేసుకొని చెప్పేసి టిప్స్ అని చెప్పేసి పెట్టుకొని ఉంటారనమాట, బాక్స్ లాగా. కొంచెం మనకు తోచినంత హెల్ప్ చేసేసి దాంట్ లోపల కాయిన్స్ వేస్తే వాళ్ళు ఫొటోస్ అలా దిగుతూ ఉంటారు, మనల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట. మంచిగా ఏదైనా మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ అలా డాన్స్ వేస్తూ ఉంటారు. భలే ఉన్నారు చూడండి, ముందు రోబోట్స్ లాగా వస్తున్నారు, వాళ్ళంతా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి చైనీస్ జపనీస్ వీళ్ళ ట్రెడిషన్ లాగా వస్తున్నారు అనమాట. సో అందరూ ఇట్లా పట్టుకొని సంథింగ్ ఏదో పెద్ద పెద్దవి కింద కాళ్ళకు కట్టుకున్నారు చూడండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా ఇలా నడవాలని అంటే కూడా. వాళ్ళంతా కొంచెం చిన్న పిల్లలే అనమాట, యంగ్ ఏజ్ పిల్లలు. చక్కగా అట్లా వేషాలు వేసుకొని దానిపైన సన్నగా ఉన్నారు కదా, అలా నడుస్తూ వస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది ఇంకా గ్యాదర్ అయ్యి వచ్చారనమాట. వెనకాల చూడండి బాబోయ్ సూపర్ కదా, అసలు సాఫ్ట్ పప్పీస్ అనమాట అన్ని కూడా. సో ఈ లబుబు లాగా, ఇంకా ఏమో ఇదిగోండి పొడుగు కాళ్ళ జోకర్, ఈ ర్యాబిట్, అన్నిటికన్నా నాకైతే ఎలిఫెంట్ భలే నచ్చేసిందండి. అదైతే మా సైడ్ రాలేదన్నమాట, మేము ఇటు సైడ్ ఉన్నాము. ఆ ఎలిఫెంట్ అటు వెళ్తుంది, ఎంత బాగుందో అసలు, ఇట్లా ఊగుతూ నడుస్తుంటే మొత్తం అంతా కదిలిపోతా, అసలు రియల్ చాలా భలే ప్రెట్టిగా అనిపించింది. వాళ్ళకి కనిపించదు కదా, అంత హెవీ హెవీ సూట్స్ వేసుకొని నడుస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరిని పట్టుకోవడానికి ఒక్కొక్క అసిస్టెంట్స్ లాగా వస్తున్నారు అనమాట. భలే ఉంది చూడండి నిజంగా. అది భలే డాన్స్ కూడా వేస్తుంది అనమాట మ్యూజిక్ వేసేసరికి. దాని ట్రంక్స్ అవన్నీ ఊగిపోతే భలే ఉందనమాట. కురుమి, లబూబు, ర్యాబిట్స్ లాగా అంతా. వీళ్ళు బైక్స్ లో వెళ్తున్నారు కదండి, వీళ్ళే అనమాట మలేషియన్ పోలీసు. సో వాళ్ళ అటైర్ అయితే ఇట్లాగే ఉంటుంది, పోలీస్ యూనిఫామ్ అయితే. నెక్స్ట్ ఇంకా పోలీస్ వాళ్ళు కూడా వచ్చారనమాట. వీళ్ళైతే ముందు చూడండి అందరూ మొత్తం ఎంటైర్ మలేషియన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు వేసుకొచ్చారనమాట. ఇండియన్స్ లాగా, జపనీస్ లాగా, చైనీస్ లాగా, వాళ్ళ మలై ట్రెడిషన్ అట్లాగా అన్ని కూడా వేసుకున్నారు. మన ఇండియన్ ట్రెడిషన్ కూడా వేసుకొని లెహంగా లాగా వేసుకున్నారు అనమాట. ఇంకా కూడా కొంతమంది ఏమో తమిళ్ వాళ్ళలాగా శారీ టైప్ లో కొంచెం ఒకటి కట్టుకున్నారు. మనకి ప్యూర్ శారీ కాదనుకోండి, బట్ శారీ టైప్ లో అటేర్ అనమాట. సో అన్ని వేసుకొని ఒక బోల్ చూడియా బోల్ కాంగనా ఆ పాట ఉంది కదా మనది హాలీవుడ్ సాంగ్. సో మోస్ట్లీ వీళ్ళు మలేషియన్స్ కి ఏంటంటే హిందీ మూవీస్ బాగా చూస్తారనమాట. ఇప్పుడైతే మన తెలుగు మూవీస్ లో కూడా ప్రభాస్ది బాహుబలి వచ్చిన తర్వాత బాగా తెలుసు, కానీ అప్పట్లో అయితే మొత్తం అంతా హిందీ మూవీస్ చాలా బాగా చూసేవాళ్ళట. అందుకని చెప్పి చాలా బాగా హిందీ సాంగ్స్ అవన్నీ కూడా తెలుసు వీళ్ళకి. నెక్స్ట్ ఫైనల్ గా వీళ్ళు వచ్చారండి, ఇంకా ఈ బుట్ట బొమ్మల్లాగా డ్రెస్ వేసుకొని మొత్తం పెరేడ్ అయిపోయే వరకు ఉందాం అనుకున్నాం, కానీ ఇంకా దక్షికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈవెంట్ 7:30 అన్నారు, అలా అలా లేట్ అయిపోయి 8:40కి స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి మోస్ట్లీ ఇప్పుడు వరకు ఉన్నాము. ఇంకా లాస్ట్ లో 1 or 2 ఉన్నట్టున్నాయి. ఇంకా అయితే స్టార్ట్ అయిపోయి మోనోరైల్ ఎక్కేద్దామని వచ్చేసరికి అప్పుడు ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. సో నేను కవర్ చేయలేకపోయినా, అందుకే స్టేషన్ లోపల నుంచి తీస్తున్నాను అనమాట. అవి పై నుంచి పడుతున్నాయి చూడండి.
చాలా బాగా రద్దీగా ఉన్నారనమాట జనాలందరూ. ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. బాయ్, టేక్ కేర్. Like, share, subscribe. That's the killer is.